మీరెప్పుడైనా మన దేశంలో జరిగిన ఒక సూపర్ షాకింగ్ డార్క్ సీక్రెట్ గురించి విన్నారా? ఇది లక్షల మంది జీవితాలను తలకిందులు చేసిన స్టోరీ. ఈ రోజు మనం ఈ వీడియోలో 1970లో ఇండియాలో జరిగిన ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ గురించి డీప్ గా మాట్లాడుకోబోతున్నాం. ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ అంటే ప్రజలను బలవంతంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి ఇక పిల్లలు పుట్టుకోకుండా చేయటం. స్టెరిలైజేషన్ అంటే మగవాళ్లకు వాసెక్టమీ, ఆడవాళ్లకు క్యూబెక్టమీ అనే సర్జరీలు చేయటం. దీని వల్ల వాళ్ళు ఇక పిల్లల్ని లేరు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎంతమంది సఫర్ అయ్యారు? ప్రజలు ఎందుకు భయపడ్డారు? ఇతర దేశాలు ఇండియాపై చేసిన ఒత్తిడి ఏమిటి? ఈ ప్రోగ్రామ్ ఇండియాలో అప్పుడు ఇప్పుడు ఎలా ఎఫెక్ట్ చేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎమోషనల్, షాకింగ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో నిండి ఉంటుంది. ఇక లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1970లో ఇండియా ఒక పెద్ద ప్రాబ్లం తో స్ట్రగుల్ అవుతుంది. అదే ఓవర్ పాపులేషన్. ఇప్పటికీ ఇండియా పాపులేషన్ దాదాపు 55 కోట్లు ఉండేది. ఒక్క నెలకి 10 లక్షల మంది కొత్తగా పుట్టేవాళ్ళు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు ఫుడ్, వాటర్, హౌసింగ్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవ్వటం గవర్నమెంట్ కి సూపర్ టఫ్ అయిపోయింది. గ్రామాల్లో చాలా మంది పేదరికంలో ఉండేవాళ్ళు. సిటీస్ లో రద్దీ, పొల్యూషన్ ఎక్కువైపోయాయి. ఈ పాపులేషన్ గ్రోత్ వల్ల ఇండియా డెవలప్మెంట్ స్లో అవుతుందని ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఒక డార్క్ ఎండ్ తీసుకుంది. ఆ డార్క్ ఎండే ఆపరేషన్స్ కి ప్రజల్ని ఇష్టం లేకపోయినా ఫోర్స్ఫుల్ గా చేయటం. 1975లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరా గాంధీ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మరేమిటో కాదు, ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే దేశంలో స్పెషల్ రూల్స్ అమలు చేయటం. ఇందులో ప్రజల హక్కులు తీసేస్తారు. ప్రజలు ఫ్రీగా మాట్లాడలేరు, ప్రొటెస్ట్ చేయలేరు, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏమీ చేయలేరు. ఈ ఎమర్జెన్సీలో ప్రెస్, అప్పట్లో ప్రెస్ అంటే ఎక్కువగా న్యూస్ పేపర్స్ అండ్ రేడియోనే ఉండేది. అది కూడా సెన్సార్ అయింది. సెన్సార్ అంటే గవర్నమెంట్ ఏం చెప్పమంటే అది మాత్రమే న్యూస్ లో చెప్పాలి, నిజాలు దాచాలి. ఈ టైంలో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ ఒక పెద్ద రోల్ తీసుకున్నారు. అది ఈ స్టోరీని మరింత డేంజరస్ గా చేసింది. సంజయ్ గాంధీకి ఎలాంటి అఫీషియల్ పొజిషన్ లేకపోయినా ఆయన గవర్నమెంట్ లో చాలా పవర్ఫుల్ అయిన 5 పాయింట్ ప్రోగ్రామ్ అని ఒక ప్లాన్ తీసుకొచ్చారు. ఇందులో ఫ్యామిలీ ప్లానింగ్ మెయిన్ ఫోకస్. ఈ ప్లాన్ లో ఇతర గోల్స్ కూడా ఉన్నాయి, కానీ స్టెరిలైజేషన్ అనే ఐడియా సూపర్ అగ్రెసివ్ గా అమలైంది. సంజయ్ గాంధీ ఈ ప్రోగ్రామ్ ని పర్సనల్ గా సీరియస్ గా తీసుకున్నారు. ఆఫీసర్స్ కి, స్టేట్ గవర్నమెంట్ కి టార్గెట్ సెట్ చేసి పుష్ చేశారు. ఈ టార్గెట్స్ చాలా హై, దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ప్రతి స్టేట్ కి స్టెరిలైజేషన్ టార్గెట్స్ ఉండేవి. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో 50 లక్షల మందికి చేయాలి అని, బీహార్ లో 10 లక్షలు, రాజస్థాన్ లో 7 లక్షలు స్టెరిలైజేషన్స్ చేయాలని ఆర్డర్స్. ఈ టార్గెట్స్ ని క్వాటా సిస్టమ్ అని పిలిచేవారు. ఆఫీసర్స్, పోలీసులు, లోకల్ లీడర్స్ ఈ టార్గెట్స్ చేరుకోవడానికి బెదిరింపులు, లంచాలు ఉపయోగించేవాళ్ళు. ఒక ఆఫీసర్ కు ఒక నెలలో 500 మంది స్టెరిలైజ్ చేయించుకోవాలి అని ఆర్డర్స్ ఇస్తే ఆఫీసర్ టార్గెట్ మిస్ అయితే సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు. ఈ ప్రెషర్ వల్ల ఆఫీసర్స్ ఏదో ఒక విధంగా టార్గెట్ ని రీచ్ చేయడానికి పరిగెత్తేవాళ్ళు. ఈ స్టెరిలైజేషన్ క్యాంప్స్ అసలు హార్ట్ బ్రేకింగ్. ఇవి ఒక ఫ్యాక్టరీలో, అసెంబ్లీ లైన్ లో రన్ అయ్యేది. ఒక డాక్టర్ ఒక రోజులో 100 నుండి 500 స్టెరిలైజేషన్స్ చేసేవాళ్ళు. ఉత్తరప్రదేశ్ లో ఒక్క రోజులో 5664 వాసెక్టమీస్ జరిగాయని రికార్డ్స్ చెప్తున్నాయి. చాలా సార్లు ప్రజలు అనుమతి లేకుండానే సర్జరీలు చేసేవాళ్ళు. అనస్థీషియా ఇవ్వకుండా కూడా ఆపరేషన్స్ జరిగాయి. ఈ క్యాంపుల్లో శానిటైజేషన్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ వల్ల డెత్స్ జరిగాయి. కొన్ని క్యాంపుల్లో సరైన లైటింగ్, స్టెరిలైజర్ టూల్స్ కూడా లేవు. ఇమాజిన్, ఒక టెంట్ లో మట్టి ఫ్లోర్ మీద హైజీన్ లేకుండా సర్జరీస్ చేయటం. ఈ ప్రోగ్రామ్ పేదవాళ్ళు, మైనారిటీ కమ్యూనిటీస్, ఆదివాసులు, దళితుల మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా లాంటి స్టేట్స్ లో ఈ టార్గెట్ బాగా పెరిగింది. పోలీసులు గ్రామాల్లోకి వెళ్లి మగవాళ్లను బలవంతంగా క్యాంప్స్ కి తీసుకువెళ్లేవాళ్ళు. కొన్నిసార్లు లంచాలు ఆఫర్ చేసేవాళ్ళు. ఉదాహరణకి స్టెరిలైజ్ చేయించుకుంటే రేషన్ కార్డు ఇస్తామని. కానీ చాలా సార్లు బెదిరింపులే ఎక్కువ. స్టెరిలైజ్ చేయించుకోకపోతే నీ జాబ్ పోతుంది, లేదా నీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామని. గ్రామాల్లో యంగ్ మెన్, పేద ఫ్యామిలీస్ లేదా ఎడ్యుకేషన్ లేని వాళ్ళని ఈజీగా టార్గెట్ చేసేవాళ్ళు. ఈ ప్రోగ్రామ్ లో దాదాపు 2000 నుంచి 3200 మంది ఇన్ఫెక్షన్, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయారని అఫీషియల్ గా, అనఫీషియల్ గా రిపోర్ట్స్ చెప్పాయి. 1976లో ఒక్క సంవత్సరంలోనే 62 లక్షల మగవాళ్ళు
ఆసక్తి మిస్ చేయించుకున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కానీ సరైన మెడికల్ కేర్ లేకపోవటం, హైజీన్ లేకపోవటం వల్ల చాలా మంది సఫర్ అయ్యారు. ఒక్క డాక్టర్ ఒక్క రోజులో 100 నుంచి 300 స్టెరిలైజేషన్స్ చేసేవాళ్ళు. అది కూడా సరైన టూల్స్, స్టెరిలైజ్డ్ ఎక్విప్మెంట్ లేకుండా. ఈ హడావిడిలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చాలా మంది హాస్పిటల్లో చనిపోయారు. కొన్ని కేసుల్లో సర్జరీ తర్వాత సరైన మందులు ఇవ్వలేదు. దాంతో బాధితులు ఇంటికి వెళ్లి ఇన్ఫెక్షన్స్ తో చనిపోయారు. ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలు చాలా భయపడ్డారు. గ్రామాల్లో పోలీసులు వచ్చి మగవాళ్లను తీసుకువెళ్లారనే రూమర్ స్ప్రెడ్ అయ్యాయి. చాలా మంది గ్రామాలు వదిలి పొలాల్లో, ఫారెస్ట్ లో దాక్కునేవాళ్లు. కొన్ని ప్లేసెస్ లో ప్రొటెస్టులు జరిగాయి. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లోని ముజఫూర్ నగర్ లో 1976లో పోలీసులు ప్రొటెస్టర్స్ మీద ఫైర్ ఓపెన్ చేశారు. దాంతో 30 నుంచి 80 మంది చనిపోయారు. హర్యానాలో ఒక గ్రామంలో పోలీసులు బలవంతంగా మగవాళ్లను క్యాంప్స్ కి తీసుకువెళ్ళడానికి ట్రక్కులు పంపేవాళ్ళు. ఈ ఫియర్ వల్ల చాలా ఫ్యామిలీస్ తమ హౌసెస్ వదిలి పారిపోయేవాళ్ళు. కొంతమంది రాత్రిపూట ఇంట్లో ఉండటం మానేశారు. ఎమర్జెన్సీ వల్ల మీడియా పూర్తిగా సెన్సర్ అయ్యింది. న్యూస్ పేపర్స్, రేడియోలో ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ గురించి నిజాలు బయటికి రాకుండా ఆపేశారు. గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ను దేశ ప్రోగ్రెస్ కోసమని ప్రాపకాండా చేసింది. కొన్ని న్యూస్ పేపర్స్ గవర్నమెంట్స్ కి వ్యతిరేకంగా రాయడానికి ట్రై చేస్తే వాళ్ళ ఆఫీసెస్ ని సీల్ చేశారు. ఎమర్జెన్సీ లిఫ్ట్ అయ్యే వరకు ఈ అత్యాచారాల గురించి ఎక్కువ మందికి తెలియదు. 1977లో ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ లో ఒక పెద్ద ఇష్యూ అయింది. కాంగ్రెస్ మీద నమ్మకం లేక ఎవ్వరు ఓట్ వేయలేదు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు తమ సీట్స్ కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా లాంటి స్టేట్స్ లో కాంగ్రెస్ ఓట్ షేర్ బాగా తగ్గిపోయింది. ఈ ఎలక్షన్స్ లో స్టెరిలైజేషన్ ఒక పొలిటికల్ వెపన్ అయింది. అపోజిషన్ పార్టీస్ ఈ ఇష్యూని యూజ్ చేసి కాంగ్రెస్ ని డౌన్ చేశాయి. ఈ ప్రోగ్రామ్ వల్ల సఫర్ అయిన వాళ్లకు ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అపాలజీ కూడా రాలేదు. చాలా ఫ్యామిలీస్ లాంగ్ టర్మ్ ట్రామాతో బాధపడ్డారు. ఎర్లీస్ చేయించుకున్న కొంతమంది మగవాళ్ళు సమాజంలో అవమానం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటి బలవంతపు స్టెరిలైజేషన్ వల్ల కుటుంబాల్లో చీలిక వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సమాజంలో తలెత్తి నడవలేకపోయారు. ఈ ప్రోగ్రాం వెస్ట్రన్ దేశాల ప్రెజర్ తో మొదలైంది. వరల్డ్ బ్యాంక్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్ ఇండియాలోకి లోన్స్ ఇచ్చాయి. కానీ అదే సమయంలో పాపులేషన్ కంట్రోల్ చేయమని బలంగా ప్రెజర్ పెట్టాయి. 1960ల నుంచి అమెరికా, యూరప్ లాంటి కంట్రీస్ ఇండియా పాపులేషన్ ప్రపంచానికి ముప్పు అని భావించాయి. వీళ్ళు ఇండియాకి ఫండ్స్ ఇస్తామని, కానీ పాపులేషన్ తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఈ ఒత్తిడి వల్ల ఇండియా గవర్నమెంట్ ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ని మరింత ఫాస్ట్ గా బలవంతంగా అమలు చేసింది. ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ ఇండియాకి 1970లో లోన్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ని స్ట్రాంగ్ చేయమని కండిషన్స్ పెట్టింది. ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చర్చలు బాగా ఎఫెక్ట్ చేసింది. 1970లో జరిగిన స్టెరిలైజేషన్ వల్ల ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో స్టెరిలైజేషన్ గురించి భయం ఉంది. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ని నమ్మరు. ఇప్పుడు కూడా కొన్ని స్టేట్స్ లో స్టెరిలైజేషన్ క్యాంప్స్ జరుగుతాయి. కానీ అవి గతంలో బలవంతంగా కాదు. 2016లో సుప్రీం కోర్ట్ మాస్ స్టెరిలైజేషన్ క్యాంప్స్ ని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లో ఎడ్యుకేషన్ అవేర్నెస్ మీద ఫోకస్ ఉంది. ఉదాహరణకి కోండోమ్, బర్త్ కంట్రోల్ పిల్స్, ఇతర మెథడ్స్ గురించి ప్రజలకు చెప్తున్నారు. కానీ 1970లో ఈ ప్రోగ్రామ్ వల్ల జరిగిన డ్యామేజ్ ఇప్పటికీ కొన్ని కమ్యూనిటీస్ లో కనిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ ఇండియాలో సోషల్ అండ్ పొలిటికల్ లెవెల్స్ లో డీప్ గా ఇంపాక్ట్ చేసింది. ఉదాహరణకి ఫ్యామిలీ ప్లానింగ్ అనే టాపిక్ ఇప్పుడు సెన్సిటివ్ అయిపోయింది. కానీ కమ్యూనిటీస్ కి గవర్నమెంట్ పాలసీస్ మీద నమ్మకం లేకపోవటంగా చేశాయి. ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ గురించి డిబేట్స్ జరుగుతున్నాయి. కానీ చాలా మంది ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయాలని చెప్తున్నారు. ఫోర్స్డ్ మెథడ్స్ మీద కాదు. 2020లో కొన్ని స్టేట్స్ లో పాపులేషన్ కంట్రోల్ బిల్స్ ని ప్రపోజ్ చేశారు. కానీ 1970లో స్టోరీ వల్ల ఈ బిల్స్ కి భలే అపోజిషన్ వచ్చింది. ఈ వీడియో మీకు ఇండియా హిస్టరీలోని ఒక డార్క్, హార్ట్ బ్రేకింగ్ చాప్టర్ ను డీప్ గా చెప్పింది. ఈ ప్రోగ్రామ్ వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు. కానీ దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. మనం ఈ హిస్టరీ గురించి లెసన్స్ లెర్న్ చేసి ఫ్యూచర్ లో ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చిందా? కామెంట్స్ లో మీ ఫీలింగ్ ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.